భవతాపహరణాలు మాకు శరణాలు అనేటువంటి విధిరాజ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ఎవరి కృప ఉండాలని మంగళాశాసనం చేయాలి ప్రదేశంలో కూర్చుని ఉండంగా అంటే లేదని కాదు, ఉన్నదాన్ని మళ్ళీ చేస్తున్నాం. ఏమిటి? ఆ వరేవల్ల కటాక్షం మీ అందరిపైన ఉండాలని చక్కగా నారాయణమూర్తి శ్రీభూ సమేతుడై ఉన్నాడు. ఆ సన్నిధిలోనే మన ఎంబర్మ గారు కూడా వెంచేసి ఉన్నారు. వారందరి కటాక్షం కూడా మీ అందరిపైన ప్రసరించాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ గురుస్థానంలో ఉన్నాను కాబట్టి మంగళ ఆశాసనం చేస్తూ ఏదో కొద్ది నిమిషాలు మీతో 4 మంచి మాటలు రామానుజుల వారి గురించి మాట్లాడుకునేటువంటి భాగ్యం కలిగింది. కారణం ఏంటంటే 7:30కు 9 అనుకున్నాం. అది కాస్త ఆపే సమయం దగ్గరికి వచ్చింది. సమస్య అక్కడ ఆపే సమయం దగ్గరికి వచ్చింది. అది కాక మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళి నెల్లూరు నుంచి గుంటూరుకి వెళ్ళాలి మా శ్రీమతిని తీసుకొని. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆపవలసిన సమయానికి ఆపవలసిందే. కాకపోతే 10 నిమిషాలు 9:10 9:15 ఆపుతాం. అందుకని దయచేసి అన్యరా భావించొద్దని ఈ భాగవతకు వచ్చిన మొత్తాన్ని కూడా కోరుకుంటూ మనం అందరం కూడా ఈనాడు ఇంత ఆనందంగా ఉన్నాము అంటే ఈ ఆనందంగా ఉండటానికి కారణభూతులు ఎవరు అని పూర్తిగా మనం ప్రశ్న వేసుకుంటే మనమందరం ప్రధానంగా లోతుగా వెళ్ళి ఆచార్యులు అన్న ఇవాళ మనం ఈ ఆచార్య విశేషాలు తెలుసుకుంటున్నాము అంటే దానికి కారణం ఒకటి ఉండాలి. ఏమిటది? చెవులు ఉండాలి. చెవులు ఉండాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉండాలి అంటే తల్లి తండ్రి ఇద్దరు మనకి ఉండాలి. ఆ తల్లి ఆ తండ్రి ఈ శరీరాన్ని మనకి ఇవ్వకపోతే, ఈ ఇంద్రియాలే లేకపోతే కన్నులతో స్వామిని కూడా చెవులతో భగవద్రామానికి వైభవాన్ని వినలేము. అంతేకాదు తెచ్చినటువంటి అద్భుతమైన దర్శోధన ప్రసాదాన్ని కూడా ఎవరిని కూడా తినలేము. ఇంకా చక్కగా దర్శోధనం పుచ్చుకున్నాక ఇంకేమిటండి నిద్ర వస్తుంది. ఇది పెద్ద సమస్య అండి. మీ అందరినీ పరీక్షిస్తున్నాడు భగవద్ రామానుజుల వారు నాతో సహా. దర్శోధనం పెట్టి తినండి అన్న తర్వాత వినగలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు. నిద్ర వస్తే తప్పేం లేదండి. చక్కగా చల్లని గాలి కొడుతూ ఉంటే ఆచార్యవరిందులు గమ్మగా పాడుతూ 4 మంచి మాటలు దిగుతూ ఉంటే తెలియకుండా ఆనంద రసానుభూతులకు మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ అప్పుడే మనం మనస్సును నిర్వహించాలి. పరుపు బాగా నిండినా నిద్ర వస్తుంది, అసలు లేకపోయినా శ్వాస వస్తుంది. సమాంతరంగా మనం ఉండాలి. కాబట్టి ఈ రోజున మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదట, ఆ తర్వాత ఈ జన్మ ఇచ్చినటువంటి వాళ్ళు మనకు ఆచార్యులు. కాబట్టి వాళ్ళని గౌరవించి వీరిని మనం గౌరవించి వీరిని హృదయం నిలుపుకోవాలి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? అందరూ అమ్మా నాన్న అంటారు కదండి. అమ్మా నాన్న గొప్ప, ఆచార్యుడు గొప్ప. మా ఉదరశక్తి ఆచార్యుడే గొప్ప. ఎట్లా గొప్ప? అందుకని అమ్మా నాన్న గొప్పే, అది కాదని ఎవరు చెప్పరు. వేదం చెప్పిన దాన్ని మనం కాదనడానికి వీల్లేదు. భగవద్ రామానుజుల వారు వేద సిద్ధాంతాన్ని 100% అంగీకరించి దాన్ని అంతా ప్రచారం చేసిన మహానుభావుడు. మనవరు కాదంటాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మనకి వేదం చెప్తుంది. ఆయన నువ్వు తల్లి దైవంగా కలిగిన వాడివి కారా? మొట్టమొదలు ఎవరికి ఇచ్చారు? అగ్రతాంబూలం శ్రీమూర్తికి ఇచ్చారు, అమ్మకి ఇచ్చారు. అమ్మ అంటే శ్రీమూర్తి. పితృదేవో భవ, తండ్రి దైవంగా కలిగిన వాడివి కా. 3వ స్థానం ఎవరికి ఇచ్చారు? ఆచార్య దేవో భవ. 4వరికి ఇచ్చారు అతిథి దేవో భవ. ఇది వేదమునందు ప్రతిపాదించబడినటువంటి విషయం. ఉపనిషత్తుల్లో గురువు తన శిష్యుడు తన దగ్గర విద్యా సముపార్జనం చేసి వెళ్ళేటప్పుడు నువ్వు ఇలా ఉండాలి అని చెబుతారు. మరి అయితే వాళ్ళిద్దరూ గొప్పవాళ్లే అయినప్పటికీ 3వ స్థానంలో ఉన్న ఆచార్యులు
బ్రహ్మస్థానంలోకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, దానికి కారణం ఏంటి? మనం ఆచార్యులు దిగ్గండి ఇవన్నీ అంటాం. ఇవి కేవలం ఔపచారికంగా అంటున్నామా, మన మనస్సులో పరిపూర్ణమైనటువంటి అర్థాభావాలతో తెలుసుకుని అంటున్నామా? ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఒక ఆయన అంటాడు ఆచార్యుడే దిక్కు అంటారు, మళ్ళీ మాట ఆయన తెలుసు, నేను రెండో ఆయనకు తెలియదు. ఆయన అన్నాడని చెప్పి ఈయన అంటాడు, రెండో వాడు అన్నాడని మూడో వాడు అంటాడు. ఇంకా వరుసగా వస్తే మొదటి వాడికి తెలుసు, 99 మందికి తెలియకుండా పోతుంది. ఏమయ్యా మీరు అన్నారు ఏమిటి? ఆయన అన్నారు కదండి మేము అన్నామండి. నువ్వెందుకన్నామయ్యా? ఆయన అన్నాడండి అంటే మళ్ళీ మొదటి వాడి దగ్గరికి పోవాలి మనం. అందుకు మనం చేస్తున్నాం. ఎందుకు ఆచార్యుడు ప్రథమ స్థానానికి వచ్చాడు అంటే, తల్లి తండ్రి మనకు జన్మనిస్తే ఆ జన్మ దేనికోసం వచ్చింది? నాకు బాగా ఆలోచించండి. దేనికోసం వచ్చింది? ఈ శరీరం ఎందుకు వచ్చింది అంటే రెండు ఫలాల్ని అనుభవించడం కోసం వచ్చింది. ఏమిటా రెండు ఫలాలు అని అంటే, సుఖము దుఃఖము, పుణ్యము పాపము. పుణ్య పాప కర్మల ఫలాన్ని అనుభవించడం కోసమే ఈ శరీరము. ఎవరినైనా చూడండి మీరు, సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి. నేను సుఖమే అనుభవించానని చెప్పడానికి లేదు, నేను దుఃఖాలే పొందుతున్నాను అని చెప్పడానికి కూడా వీలు లేదు. అంటే మనకి అమ్మ నాన్న ఏం చేశారు? జన్మనిచ్చారు, శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం, అంతేనా? ఆచార్యుడు ఏం చేస్తున్నాడు? అరే నాయన, ప్రతి ప్రాణి పుడుతోందిరా, ఎన్నో పశువులు పుడుతున్నాయి, ఎన్నో పక్షులు పుడుతున్నాయి, ఎన్నో క్రిమి కీటకాలు పుడుతున్నాయి. నువ్వు పుట్టావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరికి దూరం అయ్యావో తెలుసుకున్నావుట్రా అని మనకి ఉపదేశం చేస్తాడు ఆచార్యుడు. అంటే మనకు శరీరాన్ని వీళ్ళు ఇస్తే ఇక మళ్ళీ ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి శరీరాన్ని భగవత్ సన్నిధానంలో ఉండేటువంటి సాలోక సారూప్య సామీప్య దివ్య స్వరూపాన్ని ఎవరు ఇస్తున్నారు అంటే ఆచార్యుడు మాత్రమే అందించగలడు. ఇంకొకళ్ళకి ఆ స్థితి లేదు, ఆ శక్తి లేదు. ఇప్పుడు ఏమయ్యారు ఆచార్యులు? మనకి ఇచ్చారు శరీరం, అమ్మా నాన్న, అది పోతుంది ఎప్పుడో ఒకప్పుడు. కానీ ఆచార్యుడు అనుగ్రహించబోయే శరీరం ఉందే వైకుంఠంలో, అది పోయేటువంటి అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఆచార్యుని ద్వారా మనకు ఆ దివ్య శరీరం వస్తుందా? వస్తుంది అని మనకి రామానుజుల వారి యొక్క దివ్య చరిత్రలో అంశాలే చెబుతూ ఉన్నాయి. ఎందుకని అని అంటే, శ్రీమన్నారాయణమూర్తికి తన యొక్క దివ్యమైనటువంటి విలాస విన్యాస వైభవ రీతిని, తన సిద్ధాంతాన్ని లోకంలో బాగా ప్రవర్తింపజేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది. శ్రీవైకుంఠంలో చాలా గొప్ప నిత్య శుభులతో, మహానుభావులతో, మహనీయులతో అప్పుడప్పుడు దేవతలకి దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళకన్నా మనమే చాలా ఉత్తములు. ఎందుకని? వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు వస్తే పోతారు నారాయణ అంటే. మనం ఏమీ లేకపోయినా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అంటూ ఇబ్బందులు వచ్చినా పట్టించుకో, సుఖాలు వచ్చినా పట్టించుకో, అన్నింటిలో నారాయణ నీవే దిక్కు అని చెప్పి ఆయన్ని ఎల్లవేళలా ఎవరైతే ఆచార్య పాదములను స్మరించుకుంటూ అనుసరిస్తున్నారో వాళ్ళు ఎవరికన్నా గొప్పవాళ్ళు అంటే అదిగో ఆ పరురెప్ప వేయడం కూడా చేతగాని దేవతల కన్నా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనకు పూర్వాచార్యులు అనుగ్రహించి ఉన్నారు. అయితే మరి భగవంతులకు సంకల్పం కలిగితే ఆ సంకల్పం నెరవేరాలి. ఎలా నెరవేరాలి? ఎవరు నెరవేరుస్తారు? దానికి కూడా పరమాత్మే ఒక చూపు చూశాక. ఎవరిని? శేషుడు. ఆయన పేరండి ఆది శేషుడు. శేషిభావం అని మనకి 6 విధములైనటువంటి భగవంతునితో ఉన్నటువంటి సంబంధాలలో శేషి భావం. శేషు పరమాత్మ అయితే మనం అందరం కూడా శేషులము, ఇది గ్రహించాలి. ఇది అందులో ఉన్నటువంటి నిగూఢార్థం. అయితే పైకి శేషుడు అనగానే ఎవరంటే ఆదిశేషుడు. ఆయనలో గొప్ప లక్షణం ఏమిటంటే, పరమాత్మ మనస్సుని తెలుసుకొని పరమాత్మ అడగకుండానే తాను పరమాత్మకు అవసరమైనటువంటి విధానంగా మారిపోగలిగినటువంటి లక్షణం ఆదిశేషుల్లో ఉన్నది. ఆయన కూర్చోవాలి అనుకుంటాడండి, కుర్చీ అయిపోతాడు. పడుకోవాలి అనుకుంటాడు, చెయ్యి అయిపోతాడు. ధరించాలి అనుకుంటాడు, వస్త్రం అయిపోతాడు. ఇలా అనేకమైనటువంటి లక్షణాలు
ఎవరిలో ఉన్నాయి? మహానుభావుడైనటువంటి ఆదిశేషుల్లో ఉన్నాయి. ఇవాళ ఈయన చూపు ఎవరి మీద పడింది? వెళ్ళి ఆదిశేషుడి మీద పడింది. అంటే అర్థమేమిటి? ఈ వైకుంఠం నుండి భూలోకానికి వెళ్ళవలసిన వాడివి నువ్వే. శంఖము రాదు, చక్రము రాదు, గదా రాదు, శారంగము రాదు, వనమాల రాదు, ఎవరు రాదు. రారా అంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి వచ్చేసారు. వాళ్ళంతా ఆడవాళ్ళ రూపంలో వెళ్ళి వచ్చారు. కానీ ఇంకా విస్తృతి చేయాలి సంప్రదాయాన్ని, ఇంకా బాగా చేయాలి. అనేకమైనటువంటి వాదాలు వస్తున్న తరుణంలో ఈ 3 సిద్ధాంతములను ప్రతిపాదింపజేసే మహానుభావుడు అవతరించాలి. ఏమిటా 3 సిద్ధాంతాలు? 3 సత్యములు మన సిద్ధాంతంలో. ఏమిటవి? ప్రకృతి సత్యమే, పరమాత్మ సత్యమే, జీవుడు కూడా సత్యమే. జీవుడు అసత్యం అనడానికి లేదు, పరమాత్మ అసత్యం అనడానికి లేదు, లేకపోతే ప్రకృతి అసత్యం అనడానికి కూడా లేదు. మరి ఏమిటండి ప్రకృతిలో? ప్రకృతి లక్షణం ఏమిటంటే పరిణామవత్వం అన్నారు. అంటే మార్పును చెందుతూ ఉంటుంది. లేదంటే లేదు. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, ఇంకో రకంగా మారిపోతూ ఉంటుంది. ఆ మార్పుని చెబుతారు భగవద్ రామానికి. ఇవాళ లేదు సరే, మరి మొన్న ఉంది ఇవాళ లేదంటే ఏంటి? ఉండుట అనేది ఉంది కదా ఎప్పుడో ఒకప్పుడు. కాబట్టి ప్రకృతిలో ఈ ప్రకృతి అంతా ఎవరి ద్వారా సంప్రాప్తమైంది? పరమాత్మ ద్వారా, నారాయణమూర్తి ద్వారా. శ్రీమన్నారాయణమూర్తి ద్వారా వచ్చినటువంటి ప్రకృతి అసత్యం ఎట్లా అవడానికి వీలు లేదు. కాబట్టి ప్రకృతి సత్యమే, భగవానుడు నారాయణమూర్తి సత్యమే, మూడవది ఏమిటి? జీవుడు కూడా సత్యమే. ఈ సిద్ధాంత ప్రతిపాదన కావాలి. దీన్ని విస్తరింపజేయాలి, మధించి శోధించి విస్తరింపజేయాలి. తరతరాల యుగాల జగాల కూడా ఆ సిద్ధాంతం బాగా ప్రచారంలోకి రావాలి. ఇది మహాత్ముడైనటువంటి నారాయణమూర్తి యొక్క దివ్య సంకల్పం అయితే దాన్ని ఆచరించవలసిన వాడెవరు? ఆదిశేషుడు. అర్థమైంది ఆయనకి. 2 ఒకేసారి కలిగినాయి భావాలు. 2 భావాలు ఒకేసారి కలిగినాయి. ఒక కన్న తల్లికి కలిగితే ఎలా ఉంటుందో అలా. పిల్లవాడికి మంచి ర్యాంక్ వచ్చింది, గొప్ప ఉద్యోగం వచ్చింది, కానీ అదే సమయంలో వాడు ముంబై వెళ్ళిపోతున్నాడు. ఇంతవరకు తనతోనే కలుసున్నాడు. అమ్మ 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 అని తిరుగుతున్నాడు. ఇప్పుడు అమ్మకి నాకు సంవత్సరానికి ₹1,00,00,000 ఉద్యోగం వచ్చిందమ్మా అన్నాడు. ఆనందం కలిగింది. సేమ్ టైం బాధ కూడా కలిగింది. బాధ ఎందుకండి? ఇన్నాళ్ళు తనతోనే ఉన్నాడు, వాడికి ఏమీ తెలియదని అన్నీ నేనే అని, ఆవకాయ కలుపుకుంటే ఎక్కడ కాడ చేయి మండుతుందో అని తనే కలిపి, ఎక్కడ కారవిత్తం అయితే నోరు మండుతుందో అని తనే కాస్త నెగ్గి వేసి ఓ స్పూన్ వేసి నోట్లో పెట్టిందే. అలాంటి బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఖేదం, మోదం, ఖేదం 2 ఒకేసారి వచ్చినాయి. ఎవరికి? ఆ అమ్మకి. అలాగే ఆదిశేషులకు కూడా మోదము, ఖేదం 2 వచ్చినాయి. మోదం ఏమిటి? భగవత్ సంకల్పాన్ని లోకంలో ప్రవర్తింపజేయడం కోసం నేను బయలుదేరుతున్నాను. ఖేదం ఏమిటి? ఇంతవరకు స్వామిని సేవిస్తూ ఇక్కడ ఉన్నా కదా, స్వామి యొక్క సన్నిధానాన్ని కోల్పోతున్నానే. మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నా ఈ ఖేదం కలిగితే, ఎవరికైనా కలగగలిగితే వాళ్ళ జన్మ ధన్యమైంది. ఓ 10 రోజులు ఒక చోట మనం ఉంటే 11వ రోజు వెళ్ళేటప్పుడు అయ్యో వెళ్ళాల్సి వచ్చిందే అని వెళ్ళలేక ఆ పెరుమాళ్ళను మనం వెళ్ళి స్వామి మరి వెళ్ళక తప్పడం లేదు, అనుజ్ఞ ఇవ్వండి అని ఆ ఆర్ద్రమైనటువంటి నేత్రములతో ఆ పరమాత్మను సేవిస్తూ స్వామి అనుగ్రహాన్ని తీసుకుని 4 అడుగులేసి మళ్ళీ స్వామిని సేవించి మళ్ళీ నమస్కారం చేసుకుని మళ్ళీ వచ్చి ద్వైస్తంభం దగ్గరికి మళ్ళీ ఆగి మళ్ళీ నమస్కారం చేసుకుని గోపురం దాకా వెళ్ళి మళ్ళీ ఆగి, అంటే వెళ్ళలేక వెళితే వాడి జన్మధన్యం. అందులో ఆదిశేషుడు అలా వెళ్ళలేక ఆ మహానుభావుడు శ్రీవైకుంఠాన్ని విడిచి మన భూలోకానికి అవతరించాడు. ఆ ఎవరాయన అని అంటే ఆయనే మహానుభావుడు లక్ష్మణాచార్యుడు. లక్ష్మణ్ ఆది కేశవసూరికి కాంతిమతికి అవతరించినటువంటి మహానుభావుడు శ్రీ పెరుంబుదూరు గ్రామంలో. అదృష్టం వాళ్ళదే. మనకన్నా కూడా ఎవరిది అదృష్టం ఉండే ద్రావిడ దేశం వాళ్ళదే చాలా గొప్ప అదృష్టం. ఆళ్వార్లందరూ అక్కడే అవతరించారు, భగవద్ రామానుజులు కూడా అక్కడే అవతరించారు. ఈ వచ్చేటప్పుడు ఆదిశేషుడు ఒక వరం అడిగాడు.
నువ్వు అరవిస్తే వెళ్తా అన్నాడు. అంటే ఇవ్వకపోతే ఇప్పుడు వెళ్ళాడు, అదొక సమస్య. ఇవ్వనన్నారు అనుకోండి, ఇక్కడే ఉంటా అంటాడు. దేవుడు వరం అన్నాడు, ఏం లేదు స్వామి, నాకు 2 విభూతులకు నాయకత్వం ఇవ్వాలి. ఒక విభూతికి ఎటు ఇచ్చావు, నీ కైంకర్యం చేసుకునే భాగ్యం. కైంకర్యము అన్నదానికి గొప్ప అర్థం అండి సంస్కృత పదం. కైంకర్యము అంటే కింకరుడు చేసే పనిని కైంకర్యం అంటారు. కింకరుడు చేసే పనిని కైంకర్యం. కింకరుడు అంటే ఏమిటి? నౌకరు, బంట్రోతు ఇలాంటి మాటలు చెప్పద్దండి. వీళ్ళందరూ కూడా డబ్బు కోసం ఆశపడేవాళ్ళు. మీరు 10 రూపాయలు ఎక్కువ ఇస్తామనండి, 1 గంట అయినా పర్వాలేదండి అంటారు. సరే ఇవాళ రాత్రంతా ఉంటే నీకు 2000 ఇస్తాను అనుకోండి, ఎన్ని రోజులు ఇవ్వమంటారండి అంటారు. అంటే ధనం ఇస్తే వాడు పట్టించుకోడు. ఇవ్వను అనండి, ఏమిటండి నిన్న 12 అయింది, మొన్న 1 గంట అయింది, టైమే బతకస్తానండి. తేడా ఎక్కడ వచ్చింది? ధనం దగ్గర వచ్చింది, అవునా కాదా? కాబట్టి కింకరులు నౌకర్ల డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు కాదు, సేవా భాగ్యంతో చేసేటువంటి వాళ్ళు. సేవా భాగ్యంతో ఎవరు చేస్తారు చెప్పండి? ఈనాడు చాలా చోట్ల దౌర్భాగ్యవంతమైనటువంటి మాటలు మనం వింటున్నాం. వాళ్ళ ఇంటికాడికి చక్కగా తీసుకుని రకరకాల ఛార్జీలు వేసి వైద్య సేవలు అంటారు. ఈ మాట వాడకూడదు. రూపాయి తీసుకోకుండా చేస్తేనే సేవ, లేకపోతే అది సేవ కాదు. రూపాయి కోసం చేసేది కైంకర్యం కాదు, కింకర్లు చేసేదే కైంకర్యం. వాడు ఏమంటాట, ఎంతో పని చేస్తాడు, ఎంతో పని చేసి చేతుల్లో ఇలా కట్టుకుని ప్రభు కింకరోమి 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 అంటాడండి. ఇంకా ఏం చేయమంటారు, ఇంకా ఏం చేయమంటారు, ఇంకా ఏం చేయమంటారు. చెప్పి యజమానికైనా విసుగు పుడుతుందేమో కానీ వాడికి మాత్రం విసుగు పడ్డదు. యజమానికైనా విసుగు పుడుతుంది కానీ చాలరా ఇంకేం చెప్పాలన్న తోకట్లేదు కానీ వాడికి పో అంటాడు. కానీ వాడు మాత్రం ఇంకా ఏం చేయమంటారు అంటూ ఉంటాడు. అలాంటి వాడిని కింకరుడు అన్నాడు. ఆ కింకరుడు చేసే పనిని కైంకర్యం. ఇది మనకి పనికి వస్తుంది. ఎందుకని ఆదిశేషుడు నారాయణమూర్తి ఏమిస్తాడా అని వైకుంఠంలో లేడు. శంఖం, చక్రం, గద, పద్మం, వనమాల ఇవన్నీ స్వామి ద్వారా ఏదో లాభాన్ని పొందాలని వైకుంఠంలో లేవు. స్వామి సేవ చేసుకోవడమే వాడికి అన్నిటికన్నా గొప్ప. ఎందుకని సమస్తమైనటువంటి దేవదానవ యక్షగంధర్వ కింద కింపులు కాదు, ఎంతో మంది అందరూ కూడా నారాయణమూర్తి దర్శనం కాక అవస్థపడుతున్నారు. దర్శనం కాదు వాళ్ళకు కూడా, వాళ్ళు చాలా పొరపాటు. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే మనకన్నా గొప్పవాళ్ళు కావచ్చు వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా నారాయణ దర్శనం కలగదు. మరి అలాంటప్పుడు అటువంటి నారాయణమూర్తి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానమునందు ఎప్పుడూ తాను స్వీకరించుకునే బాధ్యతతో ఉన్నామంటే మాకన్నా మించిన ధన్యులు ఎవరున్నారు అనేటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. అందుకని ఆలోచించడం అనేది ఏంటంటే కైంకర్య విభూతి ఎటు ఇచ్చావు నారాయణ ఇచ్చాను, ఇంకో విభూతికి కూడా నన్ను నాయకుని లేదు. ఏమిటా విభూతి అన్నాడు. ఏం లేదు, నేను భూలోకంలో అవతరించిన తర్వాత నేను ఎవరికి మోక్షం అంటే వాళ్ళకి ఇవ్వాలి. మోక్షము అంటే ఏం లేదండి, ఈ శరీరము నుండి జీవుడు బయటికి రాగానే వాడు రామానికి సంబంధికుడు అనగానే నేరుగా వెళ్ళిపోయి వైకుంఠంలో కూర్చోవడమే. నాన్ స్టాప్, సింగిల్ స్టాప్ కూడా లేదండి, నాన్ స్టాప్. ఇది రైలులా కాదు, అవి నాన్ స్టాప్ అంటే అంటారు కానీ స్టేషన్లో తప్ప ముందు వెనక ఆగుతూ ఉంటాయి. ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అట్లా కాదు, ఇక్కడ బయలుదేరితే జీవుడు ఎక్కడికి వెళ్తాడండి, నేరుగా వైకుంఠానికి వెళ్తాడు. మనకి చెబుతారు అద్భుతమైనటువంటి విషయాన్ని. ఆ జీవుడిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ జీవుడు తరించి నారాయణ సంసారానికి వెళుతున్నప్పుడు స్వర్గాది లోకాలలో అందరూ కూడా ఒక జీవుడు పరమపదాన్ని ఏం చేస్తున్నాడు అని చెప్పి ఆ వీధుల్ని శుభ్రం చేసి చక్కగా కాళ్ళు కడుగుతాడు. మరి ఆచార్యుల వల్ల మనకి ఎంత గొప్పతనం వచ్చిందో అర్థమవుతుంది. ఎందుకు ఆచార్యుడు గట్టిగా మనం పట్టుకోవాలి, ఊరికే కాదు పట్టుకోమంటాం, ఎందుకు పట్టుకోవాలి? అక్కడి నుంచి ఆ జీవుణ్ణి 500 మంది అద్భుతమైనటువంటి అప్సర స్త్రీలు స్నానం చేయించి స్వామి తీసుకుపోతారు. ఇంకా అయిపోయింది, సాలోక్యమైంది, సారూప్యమైంది, సామీప్యం కూడా అయిందండి. అయ్యాక భగవానుడు అలా ఉంటాడు స్వామి ఎత్తున, ఇప్పుడు ఎక్కడో కింద ఉంటాడు జీవుడు. ఎలా వెళ్ళాలి అని చూస్తూ ఉంటాడండి. సవ్యం పాదం ప్రసార్య
కృత దుర్గహరం దక్షిణం చింతయిత్వా, ఈ గుడిపాదాన్ని మడిచి ఎడవ పాదాన్ని కిందకు దించుకుని ఉంటాడు స్వామి. నేను చూస్తూ ఉంటాడు అంటాడు. అంటే నా పాదం పట్టుకుని రానా పైకి అంటే మనం ఇక్కడ ఈ శరీరంతో ఉండి ధరించాలి అన్నా, అక్కడ దివ్య శరీరం వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళినా ఏది దిక్కు మనకి శ్రీపాదం తప్ప వేరొకటి గత్యంతరం లేదు. అయితే అక్కడ కూడా మనకు ఉంటుంది. మా ఆచార్యులు చెప్పింది ఇదేనంటే ఇంకోటి చెప్పలేదు ఆయన. ఎప్పుడు చదువుకోమన్నాడు వేదాంతం ఎప్పుడు శ్రీమన్నారాయణ చంద్రము చంద్ర. ఈ మనస్సు నిజంగా అనుకోగా మన మనస్సు లౌకికమైన భావాల నుంచి దూరం అయిపోతుంది. దూరం అవుతుందా అనుకోవద్దు. నేను ఆ రామానుజుల వారి చెట్టు చదువుకుంటూ ఉంటే కళ్ళకు పడుకున్నా అదే ఆలోచన, నిద్రపోతున్నా కళ్ళకి మా నాన్నగారు కళ్ళ నుంచి రామానుజుల నుంచి మారుతున్నాను. ఎందుకని సదాకారంగా ఆలోచనగా మనస్సు ఉంది కాబట్టి. అందువల్ల ఎప్పుడైతే ఈ స్థితి మనకు ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు పరమానందానుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. మా జీవుడు ఏం చేస్తాడంటే ఆ పాదం ముట్టుకుని రెండుగా బాగుంటూ వెళ్తాడు. ఇక్కడ దాకా రంగానే మోకాల దాకా ఆయన ఎత్తుకుని పసిబిడ్డ ఎత్తుకున్నట్టుగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. వైకుంఠ నారాయణుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎవరిని కూర్చోబెట్టుకుంటారు అవద్దు, మనందరినీ కూర్చోబెట్టుకుంటాడు. ఆల్రెడీ మన పేరు ఫిక్స్ అయిపోయింది. దగ్గర ఆలస్యం అంటే అంటే వెంటనే వెళ్ళలేదు, ఏదో భయం. వెంటనే వెళ్ళే ప్రగతిలో కొంతకాలంలో మన శరీరంతో ఇంకా ఏం చెయ్యాలో ఏం పొందాలో అన్ని పొందిన తర్వాత ఆధ్యాత్మిక లక్ష్యంతో అక్కడికి వెళితే జరగబోయేది పెట్టుకున్నాక కస్వం అంటారు ఆయన. ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఎవరా నువ్వు అంటాడు. నువ్వు ఎవరు అంటాడు. అప్పుడు మాత్రం దయచేసి మన పేరు చెప్పాలి. నా కోరిక ఒకటి, నేనా అండి అప్పలాచార్యులు అండి నా పేరు అన్నాను అనుకోండి ఏమో అంటారు. ఒక నెట్టు పెడతాడు మళ్ళీ. కస్వం అనగానే అహం బ్రహ్మాస్మి అనేది అంటే నేను పరమాత్మకు సంబంధించిన వాణ్ణి. ఎలా సంబంధం? నా సంబంధం నీకు తెలియదే, నువ్వెవరు నాకు తెలియదే. మాటలబాదమయ్యా ఆచార్యానుగ్రహం ద్వారా నేను పరమాత్మ సంబంధించింది అయ్యాను అని జీవుడు అంటాడు. అప్పుడు వారికి దివ్యమైనటువంటి ముక్తిని పరమాత్మ కటాక్షిస్తాడు. ఇది సిద్ధాంతం. ఈ జీవులకు ఆ ముక్తి ఎలా వస్తుంది అంటే రామానుజుల వారు ఎవరి పేరు చెబితే ఎవరికి మోక్షం కావాలనుకుంటే వాళ్ళకు వచ్చేస్తూ ఉంటుంది. అది అక్కడి నుంచి ప్రారంభమై ఇప్పటిదాకా గురు పరంపరగా వస్తుందండి. అందువల్ల ఇవాళ మనకు ఎవరైనా సమాస్త్రీనం చేస్తే ఆ ఆచార్యులు ఎవరితో సమానం అంటే భగవద్ రామానుజునితో సమానం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సాంప్రదాయజ్ఞులు ఒక మాట మాట్లాడతారండి. ఎవరన్నా పరమపరిచారు అన్నవాళ్ళు ఆచార్య తిరువడిగల్ చేరినారు అంటారు. ఆచార్య తిరు అడిగల్ అంటే ఆచార్య పాదముల గంట దగ్గరికి వెళ్ళారు. ఆచార్యుడు వైకుంఠంలో ఉన్నాడు, ఆయన పదాల దగ్గరికి ఈయన వెళ్ళాడు. మరి బాధుడు గారు ఆ పరమాచార్యుల దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన పరమ పెట్టి ఇలా లెక్కేసుకుంటే ఆచార్య సంబంధికులందరూ ఎక్కడున్నారు? శ్రీవైకుంఠంలో ఉన్నారు. అంటే ఇది మనం తెలుసుకోవాలి. ఇది మనకి ఇచ్చిన వాడు ఎవరు? వాళ్ళ మనకి ఆచార్యులు ఇచ్చారు. సరే, ఈ ఆచార్యులకు ఈ లక్షణాన్ని ఇవ్వగలిగిన ఇచ్చిన మహాత్ముడు ఒక్క భగవద్ రామానుజులు మాత్రమే. ఇంకొకరు ఎంత మాత్రమో కానుగాక కాదు. మొట్టమొదటి. రెండవది, ఇవాళ ఒక విశేషమైనటువంటి రోజు ఏమిటది అంటే స్వామివారు తిరుక్కోట్యూరు అనేటువంటి దివ్యమైనటువంటి గ్రామంలో ఆ గోపురం ఎక్కి అందరికీ కూడా అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించిన పవిత్రమైన రోజు ఈ రోజు. అటువంటి పవిత్రమైన రోజున స్వామికి ఎటువంటి వాత్సల్యం ప్రజల మీద ఉంది. మన మీద ఉందని అన్నాం, మన మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కానీ ప్రజలందరి మీద ఉంది. ఇప్పుడు ఆ స్వామి సన్యసించిన తర్వాత ముద్రాజుల వారు మరి ఆయన పేరు మామూలుగా చెప్పారు కదా, లక్ష్మణుడు రామానుజ అంటున్నారు. గుడైవర్ పేరు వచ్చింది. సన్యసించిన తర్వాత వారిని ఇతిరాజు అన్నారు. ఇతిరాజు దాని అర్థం చెబుతా వరుసగా. యతులలో రాజు ఒక అర్థం, యతులందు రాజు ఒక అర్థం, యతులకే రాజు ఆయన. అంటే ఎంతమంది సన్యాసులైతే అంతకు ముందు రాదు. అమ్మా మాట్లాడకూడదమ్మా,
ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా స్వామికి దాసులు. ఎవరికి? యతి రాజు. యతులందరికీ రాజు ఎవరు? భగవద్ రామానుజుడు. అటువంటి భగవద్ రామానుజుడు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, తిరుపతి నంబి గారి దగ్గరికి వెళ్ళాడు. పెంజనంబి గారి దగ్గర కొన్ని నేర్చుకుని ఈయన చెప్పాడు, నాయన మా గురువు గారు ఆళ్వందారులు రమణాచార్య స్వామి వారు చూడండి ఆనాడు ఎంత గొప్పగా ఉండేదో. ఆనాటికి ఈనాటికి చాలా మార్పులు, కూర్పులు చాలా వచ్చినాయండి. తన వద్ద ఉన్నటువంటి జ్ఞానాన్ని 5గురికి బట్టి పెట్టాడు ఆయన. 5గురికి. అందులో పెరిగినందు ఒకరు, తిరుకొట్టూరు నందు ఇంకొక ఆయన. ఈయన కొంత చెప్పాడు. ఈ తర్వాత విషయం ఆయన చెబుతాడు, అక్కడికి పోవన్నాడు. ఈయన వెళ్ళాడు రామానుజుల వారు. తపన ఎలా ఉంటుంది నేర్చుకోవాలి. చూశారు. ఎందుకు వచ్చావు రామానుజ అన్నారు. ఎదురాజ మీ దగ్గర మంత్రము, ద్వయము, చర్మశ్లోకము రేపు వచ్చారు రా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రా అన్నాడు. ఎక్కడి శ్రీరంగం, ఎక్కడ తిరుపతి, ఇదే పనండి. తిరుగుతూ రావచ్చు, వెళ్తూ వస్తాం. 4 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఉంటే నడుపుకుంటూ వెళితే, వారం ఆగిరా అంటే వెళ్తే, మళ్ళీ రా అంటే వెళితే, 3వసారి మళ్ళీ రా అంటే ఏమిటి వచ్చేది? ఇప్పటికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నువ్వు గురువుకి, నేను శిష్యుడినా, చాలా నువ్వు గురువుని కాదు, నానా హింస పెడుతున్నావని మీడియాలో రిపోర్ట్ చేస్తే శిష్యుల్ని హింసిస్తున్న గురువులోని పేర్లతో ఈనాడు మనం చూస్తున్నాం. మరి ఆనాడు ఒకసారి కాదండి, 17 సార్లు చెప్పాడు. తిరుపతి మహానుభావుడు పరీక్ష ఎంతవరకు తపన ఉంది. ఎవళ్ళకి పడితే వాళ్ళకి, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏ విధంగా పడితే ఆ విధంగా ఇవ్వడానికి వీల్లేదు. శిష్యుడిని పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి, పర్యవేక్షించి అతనికి మంత్రాన్ని అనుగ్రహించాలి. అంతేగాని ఇచ్చామనుకోండి ఇదేనా అంటాడు వాడు. అంతకన్నా దరిద్రం ఉండేదండి. అన్ని దరిద్రాల్లోకెల్లా మొదలష్టం దరిద్రమైన వాడు ఏమన్నా ఉంది అంటే ఇంకేనా ఇదేనా, ఈ 2 అన్నామంటే ఇంక అవతల వాడు ఏడుపు ఒక్కడే తక్కువ. కష్టపడి 25,000 తెచ్చాడు భర్త. ఏమో 25,000 తెచ్చాడు, ఇదిగో అన్నాడు. ఇంకేనా అన్నానుకోండి ఏమవుతుంది? చెప్పండి. ఈయన గారి మొహం మాడింది. ఈవిడ చాలా కష్టపడి అయ్యగారి కోసం రకరకాల పలహారాలన్నీ చేసింది. వరుసగా ఏమండి ఇడ్లీ పెట్టానండి, ఇంకా పూరీలు కూడా చేశానండి, ఇంకా రవ్వదోశ పోసానండి, ఇంకా అట్లు పోసానండి, ఇంకా ఇంకా ఏంటి ఎక్కువగా ఇప్పటికే చాలా వస్తా పెట్టారండి. పైగా ఆయన గారు భార్యతో అంటాడు, నాకు మిక్సీలో తెలుగు రుబ్బితే తింటానంటాడు. కాబట్టి చచ్చిచెడు రుబ్బి మరీ చేసింది. ఇంకా అన్నాడు. ఇంత అయిన తర్వాత ఇంకేనా అన్నాడు. ఏమంటే దెబ్బలు ఎదురుకుంటూ నానా అవస్థ పడుతూ, జండు బాగులు అవుతుంటూ, ఆమె అవస్థ పెట్టి ఇస్తే శుభ్రంగా తిని తినక ఇంకేనా అంటే ఈ 2 మాటలు అండి. ఇంతేనా ఒకటి, ఇదేనా ఒకటి. ఎవరి నోటి వెంట వచ్చింది అంటే అవతల వాడు చాలా నీరు గారిపోతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఈ తిరుపట్టూరు నుండి ఎప్పుడైతే వచ్చాడు, ఈ 18వసారి వచ్చాడో, వచ్చిన మరుక్షణం ఎప్పుడైతే 18వసారి భగవద్ రామానుజుల వారు వచ్చారో ఆయన చూసి ఆనందపడ్డాడు. ఆయన విధిరాజా, నీలో ఉన్న తపనను పరీక్షించాలని నేను చేశానుగా నీకు విధంగా కాదయ్యా. అయితే ఒక నియమం ఉందండి. కనుక రామానుజుడు ఎంత విశాల హృదయుడు, ఎంత గొప్పవాడు, అందరూ ధరించాలనే తపన ఎంత గొప్పగా ఉన్నవాడో ఆలోచించాడు. ఇది రామానుజుల్లో ఉన్నది. తన సమతామూర్తి అంటున్నామంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నారాయణమూర్తి దగ్గర నుంచి వచ్చింది. గమనించాల్సింది అది. అబ్బో రామానుజుడు గొప్పే కాదన్నా ఏంటల్లా, రామానుజుల వారికి అభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చెప్పే కదా ఆయన సాక్షాత్తుగా మన శ్రీమన్నారాయణమూర్తి. శ్రీమన్నారాయణమూర్తి ఎంత సమతావాది అంటే ఆయన భావాన్ని పొడిచిపుచ్చుకున్నటువంటి ఈయన ఈ లోకంలో సమతావాదిగా రాబోతున్నాడు, అందరినీ ధరింపజేయబోతున్నాడు. ఈ తిరుపతి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అమ్మా అయ్యా నీకు ఉపదేశం చేస్తా కానీ దీన్ని ఎవ్వరికీ చెప్పదు, నీకే ఇంకొకటి చెప్పవు. ఒకవేళ చెప్పాలి అంటే ఇట్లాగే 10 సార్లు 15 సార్లు చెప్పి
తర్వాత వాడి స్థితిని బట్టి చెప్పాలి. అలాగే గురువు గారు అలాగే అయిపోయింది. మొత్తం చెప్పారండి. నాయన నేను చెప్పడం అయింది, నువ్వు బయలుదేరాను. ఎవరు వెళ్ళిపోతుందా రామానుజుడు వెళ్ళలా. తిరుపతి ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క గోపురం ఎక్కి నిల్చున్నాడు. ఎత్తుగా ఉంటారు హైట్లో. అందరినీ పిలిచాడు. శ్రీవైకుంఠానికి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళందరూ రండి రెండని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారండి క్షణాల మీద. ఇదిగో ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని మీరందరూ కూడా జపించండి, రామాయణ సన్నిధానానికి వెళ్ళండి, నేను చెబుతున్నాను వెళ్ళండి అన్నాడు. నువ్వు చెబితే వెళ్ళేమవుతుంది? ఆల్రెడీ విభూతి నాయకత్వం వహించాక రెండు విభూతుల్లో ఎవరికి నేను మోక్షం అంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే అన్నాడుగా. మీరంతా వెళ్తారు అన్నాడు. అంటే వీళ్ళంతా ఇప్పుడు మోక్షానికి వెళ్ళాలా వద్దా? వీళ్ళు తీరాలి. పైగా ప్రవచనం చేయడం మొదలుపెట్టారండి. స్వామివారి యొక్క దివ్య అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసి ఆయన ప్రవచనం చేస్తూ ఉంటే వీధులన్నీ కూడా జన సంద్రాలతో నిండిపోయినాయి. అందరూ ఆనందపడుతున్నారు. అంతకుముందు ఈ విన్న వాళ్ళల్లో ఆ మంత్రాన్ని ఉపదేశం పొందిన వాళ్ళలో రకరకాల వర్ణాల వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఉన్నారండి. అంతకుముందు ఆ మొహాలలో దిగులు ఉండేది. నా బతికే ఉంటుంది, నా జీవుడు ఏమైపోతాడు అని. ఇప్పుడు అందరికీ ఒకటే, నాకు మోక్షం ఎప్పుడెప్పుడు పరపదం వస్తుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ మృత్యు వస్తుందా ఎదురు చూస్తున్నారు లేదు. ఎవరైనా పోతావా అంటే నేను పోనంటే, ఏమన్నా వెళ్ళిపోతావా అన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళి నువ్వు పో కావాలంటే అంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎందుకని ఈ శరీరం మనకు లేకుండా పోతే ఆ జీవుడిగా వస్తుంది, పరమపదం వస్తుంది. పరమపదం వస్తే వైకుంఠ వాసుని సేవించచ్చు. దివ్య నేత్రాలు, దివ్య శరీరం, ఈ భావంతో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈ శరవనే చతువులతో ఆ భగవత్ రామావళిని చూస్తూ ఈ చెవులతో వింటున్నారండి. ఆయన అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు భగవద్ రామానుజుల వారు. చెబుతూ ఉంటే ఇది తిరుపతి నమ్మగారి గురువు గారు పిలిపించారు. ఆయన వెళ్ళారు, దాసోహం సమర్పించారు. రామానుజు నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అన్నారు. నేనేం చెప్పాను, ఏం చెప్పాను? ఏం లేదండి, ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ధర్మ శ్లోకాలను ఎవరికి చెప్పండి. చెబితే నరకానికి పోతావు అది కూడా చెప్పావు లేదా? చెప్పాను. మరి ఏం చేస్తున్నావు? గురువర్యా, పోతే నేను ఒక్కనేగా నరకానికి పోయేది, ఇంతమంది పరమదానికి వెళ్తారు కదా, ఇంతకన్నా ఏం కావాలి నా జన్మ కన్నా. అరే రామానుజా, నీ ముందు నువ్వేమో పర్వతం అంత ఎత్తులో ఉన్నావు, నేను పరమాణం అంత చిన్నగా ఉన్నాను. నీవు అంత ఎత్తులో ఉన్నావు, గొప్పతనంలో నీ ముందు మరుగుద్దులైపోయాను. చాలా బాధపడ్డారు ఎవరు? తిరుపతి నంబి గారు మహానుభావులు గురువు గారే ఆలోచన చేసి ఇది కదా ఇది కదా ఇది కదా భగవద్ రామానుజుల వారు సాక్షాత్తుగా ఈ ప్రపంచంలో శిక్షాత్మక సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేయడం కోసం వచ్చిన మహానుభావుడు అని ఎంతో పొంగిపోయాడు ఆయనకు ఉపదేశం చేసినందుకు. ఇవాళ ఈ పరమదినాన ఆనాడు భగవద్ రామానుజులు ఆ గాలి గోపురం మీద ఏ దివ్యమైనటువంటి ఆ అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారో అటువంటి పర్వదినం ఈనాడు. ఇటువంటి పర్వదినాన మీ అందరి ముందు భగవద్ రామానుజ సంబంధమైనటువంటి 4 మంచి మాటలు. మీరు నమ్మరు కానీ 5-6 రోజులుగా నాకు రామానుజుల వారి ధ్యానమే సరిపోయింది. ఆయన అనుకున్నాడు, సర్లేదా ఈసారి వచ్చినప్పుడన్నా ఇంకా చెప్పచ్చులే, 9 బాబైంది. నేను మొట్టమొదటి ఎప్పుడు సమయపాలన అంటే చాలా ఇస్తున్నాను. సమయపాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. అందులో ఇందాక చెప్పారు 7 తర్వాత 9 అనుకున్నాం. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శేషో వా సంజనాథో వా శ్రీమతిర్వేదిశాస్త్రిదైః సుదర్శ్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం.